టెక్నాలజీ తెచ్చినటువంటి అతిపెద్దదైనటువంటి మార్పు ఒక నేరస్తుడు 30 ఏళ్ల తర్వాత దొరికినటువంటి అంశం. 30 ఏళ్ల క్రితం జరిగిన హత్య కేసును లండన్ పోలీసులు ఛేదించారు. భారతీయ సంతతికి చెందిన హంతకుడికి 19 ఏళ్ల జైలు శిక్ష పడేట్టు చేశారు. కొలంబియా నుంచి 1980లో పొట్టకూటి కోసం లండన్కి వలస వచ్చిన మరీనా అక్కడ డేవిడ్ కొప్పలను పెళ్లి చేసుకున్నారు. 11 ఏళ్ల పాటు కాపురం సంతోషం గడిచింది. అయితే ఆమె కొలంబియాలో గత వివాహానికి సంబంధించిన పిల్లలను పోషించాల్సిన బాధ్యత ఉండటం, సంపాదిస్తున్న డబ్బు సరిపోకపోవడంతో భర్తకు ఇష్టం లేకపోయినా స్థానికంగా మసాజ్ పార్లర్లో ఉద్యోగం చేరింది. తర్వాత వేశ్య వృత్తిలో కూడా దిగింది. ఇదే విషయంలో వాళ్ళిద్దరికీ తరచూ గొడవలు అయ్యాయి. డేవిడ్ కొప్పెల్ ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. మరీనా వేశ్య వృత్తిని కొనసాగిస్తూనే వారాంతంలో భర్త దగ్గరికి వెళ్ళొస్తుండేది. 1994 జూలైలో కొత్త ఫ్లాట్ కూడా తీసుకుంది. అదే ఏడాది ఆగస్టు 8న ఆమె ఫ్లాట్లోని దారుణ హత్యకు గురైంది. మరుసటి రోజు మరీనా ఎంతకీ ఫోన్ ఎత్తకపోవడంతో డేవిడ్ ఆమె ఫ్లాట్కి వెళ్ళాడు. భార్య మృతదేహాన్ని చూసి వెంటనే పోలీసులకు కాల్ చేశాడు. మెరీనా హత్యకు సంబంధించి అనుమానితులు భారతీయ సంతతికి చెందిన 21 ఏళ్ల సందీప్ పటేల్ కూడా ఉన్నాడు. ప్లాస్టిక్ బ్యాగ్ మీద సందీప్ వేలిముద్రలు కూడా ఉన్నాయి. ఆ ప్లాస్టిక్ బ్యాగ్ సందీప్ తండ్రి నిర్వహించే పుస్తకాల షాప్ నుంచి రావడంతో అక్కడ పనిచేసి సందీప్ వేలిముద్రలు పడే అవకాశం ఉందని భావించి వదిలేశారు. 2006లో కేసును తిరగదోడినప్పుడు గదిలో దొరికిన ఆమె చేతి వేలి ఉంగరంలో హంతకుడు వెంట్రుక ఉన్నట్టు గమనించారు. అప్పటికి DNA టెక్నాలజీ అంతగా అభివృద్ధి చెందకపోవడంతో వెంట్రుకను దాచారు. 2022లో మరీనా కేసు మరోసారి తిరగదోడారు. పోలీసులు దాచిపెట్టి నిందితుడి వెంట్రుకను DNA ప్రొఫైలింగ్ చేసేశారు. నేరగాళ్ల డేటాబేస్ని స్కాన్ చేయగా సందీప్ పటేల్ DNAతో సరిపోలేదు. ఆధారాలని సరిపోవడంతో 2023 జనవరిలో సందీప్ పటేల్ని అరెస్ట్ చేశారు.